కుంభకోణంలో సూత్రధారి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి దళారిగా వ్యవహరిస్తున్న అవినీతి చక్రవర్తి అయిన కిలారి వెంకటస్వామి నాయుడు ఈరోజు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి కనీసం ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా ఎక్కడి నుంచి ఆయనకి ఉన్న అర్హత ఏమిటని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేగా ఒక ఎన్నికే ఒక పెద్ద చరిత్ర. ఎందుకంటే రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచిన వ్యక్తే రాష్ట్రంలో కూడా అధికారాన్ని ఆ యొక్క ఏ పార్టీ అయితే అధికారం సాధిస్తుందో అదే వ్యక్తి అధికారాన్ని దక్కించుకునేది ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్న వ్యవహారం. అయితే ఈసారి మాత్రం భిన్నంగా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నిక కాగడితే అధికారం తెలుగుదేశం పార్టీకి చేజిక్కించుకోగలిగింది. అంటే ఒక చరిత్ర, అది గతంలో వస్తున్న చరిత్ర తెగరాసిన వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఈరోజు నీకు ఒక చిన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇచ్చేసరికి నువ్వు మాట్లాడే మాటలు ఏదో తెలియకుండా ఏదేదో అవాకులు చవాకులు మాట్లాడడం, నీ స్థాయి ఏమిటో ఆ పదవికే నువ్వు అంతలా ఊగిపోతే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడి ఎమ్మెల్యే గెలిచిన ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి చంద్రబాబు నాయుడిని మాట్లాడే అర్హత లేదని మాట్లాడుతున్నారే. మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నీవు మాట్లాడడానికి నీకు ఎక్కడ అర్హత ఉందని ఈరోజు మేము ప్రశ్న పత్రికాముఖంగా అడుగుతున్నాం. నీ స్థాయి ఏమిటి, నువ్వేంది, నువ్వే మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి నీకు ఎక్కడ ఉందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే నిద్ర లేస్తే అవినీతి జీవితంగా ఆ అవినీతి జీవితంలో నీకు సంబంధించి అనేక ముడుపులు నిద్ర లేస్తే ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా దందాలు, నెల్లూరు సిటీలో దందాలు నిర్వహిస్తూ ఒక దళారిగా వ్యవహరించే నీకు ఈ రోజున్న పరిస్థితుల్లో స్థాయికి మించి మాట్లాడడం కూడా నీ యొక్క పద్ధతి బాగలేదు. ఆ విధంగా మాట్లాడితే ఈరోజు ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. తగిన మూల్యం చెల్లించుకో తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సోమిరెడ్డి నిద్ర లేస్తే అవినీతి గురించి మాట్లాడడం సోమిరెడ్డి అవినీతి గురించి మాట్లాడుతూ పోతే ఆయన అవినీతి కార్యకలాపాల గురించి ఒక పెద్ద గ్రంథాన్ని రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ గ్రంథానికి సంబంధించి ఈరోజు అటువంటి అవినీతి పరుడికి కొమ్ము కాస్తూ ఆయన అవినీతి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటున్న కిలారి వెంకటస్వామి నాయుడు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆయన నీతి వాక్యాలు మాట్లాడడం ఎట్లా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాల గురించి ఆ రోజుల్లో ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాలు వస్తే వాతావరణం కాలుష్యం అయిపోయి పర్యావరణం దెబ్బతిందని చెప్పి ఉద్యమాలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ తర్వాత ఏదైతే ఆ యాజమాన్యాలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టుల గురించి ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అంటే వారి వద్ద నుంచి ఫస్ట్ వాటిని అడ్డుకున్న తర్వాత వాళ్ళు వచ్చి వాటాలు చెల్లిస్తుంది వాస్తవా కాదని ఈ సందర్భంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మాట్లాడిన విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్థానిక పరిశ్రమల దగ్గర ఆయన ఇంతకుముందు పర్యావరణం సంబంధించిన మాట్లాడిన మా సోదరుడు. అదేవిధంగా స్థానిక పరిశ్రమలు ఈరోజు థర్మల్ పవర్ టెక్, థర్మల్ ఎన్సీసీ ఆర్ ఏపీజన్ ఫిట్ అంటే థర్మల్ పవర్ టెక్స్ వచ్చినాయి. ఆ వచ్చిన వాటిల్లో కాంట్రాక్టర్లను పిలిచి పనులు ఇప్పిస్తామని చెప్పని కమిషన్లు దండుకోవడం కరెక్ట్ కాదా ఒకటి. రెండో విషయం, అదేవిధంగా స్థానికులకి పనులు ఇప్పిస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర పనులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని స్థానికులకు పనులు ఇవ్వకుండా బయట కాంట్రాక్టులు అమ్ముకునేది నిజం కాదా? ఈ విషయంలో కాంట్రాక్టులు మోసం చేయలేదని నిరూపిస్తే మా రాజకీయ జీవితాన్ని కూడా మేము రిజైన్ చేయడానికి ఇది తప్పు కాదు అని నిరూపిస్తే మేము రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రాజకీయాలు తప్పుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ దగ్గర అదేవిధంగా మా నాయకుడి గురించి కమిషన్లు తీసుకున్నారని మాట్లాడారు. మీరు సీనియర్గా చాలా పెద్దలు, మీరు ఆలోచించాల్సింది ఒకటి, మీ మనస్సాక్షి ఒకటి తెలుసు. ఈ మనస్సాక్షి అనే విషయంలో మా నాయకుడు వర్కులు తెచ్చారు. ఎవరికి ఇప్పించారు? స్థానికంగా ఉన్న నాయకులకి, స్థానికంగా ఉన్న కార్యకర్తలకి, స్థానికంగా ఉన్నటువంటి పొలాలు పోయినటువంటి భూములకు పోయినటువంటి రైతు పిల్లలకి కాంట్రాక్టర్లు చేశాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. మీరు కావాలంటే నిజార్థ కమిటీ మనం ఒకసారి వేసుకుందాం, ప్రశ్న తీసుకోబోదాం. మీరు మీ తరఫున రండి, మా తరఫున మేము వస్తాం, విలేజ్లో పోదాం, స్థానిక పరిశ్రమ దగ్గర పోదాం. నేను దాని మీద ప్రూవ్ కాకపోతే నేను చెప్పేది తప్పు అంటే ఒక్కసారి మీ మనసు మీద చెయ్యేసుకొని మీరు చెప్పండి.
మీరు మీ నాయకులు బయట కాంట్రాక్టర్లకు కమిషన్ మీద ఇస్తున్నారా లేదనే విషయాన్ని నేను ప్రూవ్ చేస్తా. అదేవిధంగా మీరు కూడా అది ప్రూవ్ అయితే మీరు ఏం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రూవ్ అయినప్పుడు మీరు అదేవిధంగా సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు బద్దులుగా ఉన్నారా? ప్రజలకు చెప్పినటువంటి విధానంలో మీరు చేసేటటువంటి బయట కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసిన దానివల్ల ఈరోజు స్థానిక గ్రామాలలో ఈరోజు జీవనోపాధి కోల్పోయారు. జీవనోపాధి కోల్పోయారంటే ఎందుకు కోల్పోయారు? వారు ఆ రోజు వాళ్ళు 100 ఉద్యోగాలు ఇస్తాం రకరకాలు అన్నారు. ఈరోజు ఎవరున్నారు ఆ ఫ్యాక్టరీల్లో? ఎవరు చేస్తున్నారు ఉద్యోగాలు? మీ కమిషన్దారులు చేస్తున్నారు. మీ దగ్గర కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నారే, ఆ కమిషన్దారులు బయట నుంచి డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కొని వచ్చారు. చాలామంది బయట జిల్లాల నుంచి వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. నేను ఎల్లవేళ మేము 3 జెడ్పీటీసీలవి దీని మీద సవాల్ విసురుతున్నాం. ఖచ్చితంగా మేము ప్రూవ్ చేస్తాం. మీరు మనస్సాక్షిగా ఉంటుంటే దేవుడి మీద ప్రమాణం చేసి మీరు చెప్పాలా. ఒకటి. అదేవిధంగా కిలారి వెంకటేశ్వర నాయుడు చెప్తున్నారు, వెంకటేశ్వర నాయుడు గారు అంటున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇట్లా కమిషన్లు తీసుకొని కాంట్రాక్టులు తీసుకుంటున్నారు, దందాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడాడు నిన్న టీవీలో ప్రెస్ మీట్లో. తప్పు. మిస్టర్ వెంకటేశ్వర నాయుడు గారు, ఎవరు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీ కాడికి పోయి మెహర్బానీ పొంది నీకు సంబంధం లేని ఫ్యాక్టరీల దగ్గరకు వచ్చి నీకు సంబంధం లేని కాంట్రాక్టర్ని తీసుకొచ్చి కమిషన్కి ఆయన దగ్గర కాంట్రాక్టులు ఇప్పించినటువంటి ఈ వెంకటస్వామి నాయుడు పెద్ద మనిషిగా మాట్లాడతాడు. అవునా? ఏ రోజున కనీసం స్థానికులకి కాంట్రాక్ట్ ఇవ్వాలని మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా మీకు? ఏ సంబంధం అయితే మీరు మాట్లాడతారు? అక్కడ కొంతమంది కొన్ని వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు నాశనం అయిపోయారు మీరు చేసేటువంటి రాజకీయాలకి. ఈ కనీసం 3 సంవత్సరాల అధికార పార్టీ వచ్చి ఏం చేశారు? ఎమ్మెల్సీ గారు ఏం చేశారు ప్రజలకి? ఛాలెంజ్ విషయంలో స్థానిక గ్రామాలలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఆడున్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన జనాలైనా సరే మనం ప్రజా మీటింగ్ పెట్టుకుందాం, ప్రజల్లో మాట్లాడదాం, ప్రజలకు మీరు ఏం చేద్దాం. మీరు ప్రజల పేరు చెప్పుకొని మీ పార్టీ పేరు చెప్పుకొని దందాలు వసూలు చేసి కమిషన్లు కాంట్రాక్టులు అమ్ముకున్నారే కానీ మీరు ఏ రోజు కూడా ప్రజల గురించి ప్రజల సేవ గురించి మాట్లాడారా? మీరు కనీసం 4 ఉద్యోగాలు ఇప్పించడం ముందుకు వచ్చారా? మీరు ఆఖరాకి ఓఎండ్ఎం ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఉండే కాంట్రాక్ట్ కూడా ఎవడో ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళకి మీరు రికమెండేషన్ చేసి ఏపీ జెన్కో నుంచి ఎన్సీసీ థర్మల్ పవర్ టెక్ వరకు లక్షల్లో అమ్ముకున్నారు మీరు. ఈరోజు మీరు లక్షల్లో మీకు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలని అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఈ జిల్లా నాశనం అయిపోయింది మీ వల్ల. మీరు పరిశ్రమ వచ్చాయి, మా చంద్రబాబు అది చేశాడు, ఇంకొక ఆయన ఇది చేశాడు. నువ్వేం చేసావా? నువ్వేం చేస్తున్నావు? అసలు కమిషన్ తీసుకుంటున్నావా? ప్రజలకు ఏమైనా ఉద్యోగాలు ఇప్పించావా? రా తెలుసుకుందాం ప్రజావేదికలో. అంతేగాని ఈ విధంగా మీరు మతి భ్రమించి మాట్లాడటం గౌరవప్రదం కాదు. మా నాయకుడిని మీరు తక్కువ చేసి మాట్లాడితే 100 రెట్లు మిమ్మల్ని మాట్లాడకండి. మేము ఇంకా మీకన్నా ఇచ్చిపెట్టాలని గుర్తు చేసుకోండి అని చెప్పి సభాముఖం చెప్తున్నాను.